నమస్తే, వెల్కమ్ టు వీవీ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. అక్బర్పేట భూంపల్లి మండలంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందినటువంటి పలువురు నాయకులు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి కొత్తగా చేరినటువంటి నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మెర సంయుక్త శ్రీధర్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూంపల్లి అక్బర్పేట మండలంలో అక్బర్పేట గ్రామం నుంచి పెద్ద ఎత్తున కుమార్ గారు మరి వారి అక్బర్పేట నుంచి వెలిసిన వార్డు మెంబర్సు మరియు భూంపల్లి నుంచి అందరూ కూడా మరి అదేవిధంగా జంగపల్లి ఉప సర్పంచ్ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ప్రజాపాలన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీతో భాగ్యస్వామి అయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వీరందరినీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది లేదు. నిన్న ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఏదో చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టింది తప్ప నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. స్థానిక ఎమ్మెల్యేని 2 సార్లు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడే వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు. ఎంతో మరి యాదగిరిగుట్టలో ఏ విధంగా చేసారు, మరి ఈ కోట్లింగేశ్వర స్వామి ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు నిద్రపోయినావు. ఇప్పుడు వచ్చేదో అధికారుల మీద దమాయించడం, ప్లాస్టిక్ అని ఇంకేదో అని చెప్తాను. అసలు ఏదైనా పని చేసినావు ఏదో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసేది కాంగ్రెస్, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసేది కాంగ్రెస్. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామంలో నిర్వహించినటువంటి శ్రీ చౌడమ్మ తల్లి జాతరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. చౌడమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన తల్లి చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలను ఒగ్గు కళాకారుల పాటల ద్వారా ఆసక్తిగా విన్నారు. అనంతరం ఎర్దనూరు గుట్టపై కొలువైనటువంటి దేవతామూర్తులను దర్శించి ప్రజలంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అలాగే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా భైన్సా ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వైద్యులకు సూచించారు. ప్రభుత్వం అత్యాధునిక పరికరాలు అందించినప్పటికీ వాటిని ఉపయోగంలోకి తేవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వైద్యులు ఏజెంట్ల ద్వారా రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తే సహించబోమని హెచ్చరించారు. అనంతరం ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఐసీయూ బేబీ వార్మర్ పరికరాలను వెంటనే వినియోగంలోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవనీయులు మన కలెక్టర్ గారు, అదేవిధంగా సీనియర్ డాక్టర్ రామారెడ్డి గారు మన ఏరియా హాస్పిటల్లో బేబీ ఫీడింగ్ రోజు వారి ప్రారంభించారు. ఇది చాలా సంతోషకరము. ఎందుకంటే ఇక్కడ పిల్లలు प्राइवेट हॉस्पिटल नहीं है, सब उतना अच्छा हॉस्पिटल का नहीं। प्राइवेट हॉस्पिटल में उतनी सुविधा नहीं है, इतना टॉप क्लीनिंग वगैरह हर चीज नहीं है ना, इंस्ट्रूमेंट है ना, उसको यूटिलाइजेशन लेगा। भैंसा एरिया हॉस्पिटल గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, పీడియాట్రిక్ అనుకోండి, సర్జన్ అనుకోండి, ఎంపీ మెడిసిన్ అనుకోండి, ఆర్థోపెడిక్ అనుకోండి, అన్ని విధాలుగా సౌకర్యాలు గత 2 సంవత్సరాల నుంచి మా బడుగు బలైన వర్గాలకు మేము ఇక్కడ భైంసా ఏరియా హాస్పిటల్లో మంచి వైద్యము సదుపాయాలు అందిస్తున్నాం. అదేవిధంగా మొన్ననే ఏదైతే అసెంబ్లీ జరిగింది, ఆ అసెంబ్లీలో నేను కూడా క్వశ్చన్స్ రైజ్ చేసి బేబీ కేర్ సెంటరు, అదేవిధంగా బట్టలు అంతా ఉన్నది మొత్తం 2-3 सब इंस्ट्रूमेंट रहने के बाद भी काम नहीं करते। ఖమ్మం జిల్లా శ్రీనివాస్ నగర్ కు చెందినటువంటి షేక్ కరీమున్నిసా తన భర్తపై కఠిన చర్య తీసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించారు. 30 సంవత్సరాల క్రితం షేక్ ఇబ్రహీంతో వివాహం చేసుకున్నప్పటికీ భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, ఆమె మరియు పిల్లలను అనేక ఇబ్బందుల్లో పడ్డామని, ఆమె మరియు తన పిల్లలు అనేక ఇబ్బందుల్లో పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. నా పెళ్ళి 97లో మా మ్యారేజ్ అయిందండి. నాకు 2 పిల్లలు. నేను నా పెళ్ళైనప్పటి నుండి అదే ఇంట్లో ఉంటున్నాను. నాకు నా భర్త కానిస్టేబుల్ చేస్తుంటే 2018లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. సెకండ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఆమె దగ్గరే ఉంటాడు సార్. నేను కేసు జ్యోతి అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని నేను గట్టిగా నిలదీసి మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళతో అందరికీ చెప్తున్నాను సార్. చెప్తే ఇట్లా సంగతి జరిగింది, ఇట్లా చేస్తాను నీ కొడుకంటే సరే నేను పెళ్లి చేసుకుంటా, నన్ను ఏం తీసుకోవో తీసుకోకు అని చెప్తే నేను అప్పుడు అంజలి మేడం సిపి సార్ దగ్గరికి వెళ్తే సిపి సార్ అంజలి మేడంకి రాశారు. అక్కడ ఉమెన్స్ పీసీకి రాశారు. ఉమెన్స్ పీసీలో వాళ్ళు కేసు ఫైల్ చేశారు సార్. చేసి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసి మా ఆయన మీద పెట్టారు సార్. అప్పుడు మా మామయ్య నాకు సపోర్టే ఉన్నాడు సార్. సార్ నువ్వు నా కొడుకు మీద మా మీద ఎక్కడ కేసు పెడతావు అనేసి వాళ్ళు తెలివిగా నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చేసి వాళ్ళ కొడుకు మీదే పెట్టించారు సార్. సరే అనేసి పెట్టిస్తే ఎంక్వైరీ చేసి సెకండ్ మ్యారేజ్ ప్రూవ్ అయిందనేసి నా భర్త 2023లో నా భర్త ఉద్యోగం తీసేశారు సార్. మళ్ళీ నా రిమోట్ ఫర్ సర్వీస్ చేశాను, మొత్తంకే ఉద్యోగం తీసేసింది సార్. తీసేస్తే మళ్ళీ అప్పుడు వచ్చి నా భర్త వచ్చి లేదు నేను ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి నా ఉద్యోగం పోతుంది, నువ్వు ఎట్లయినా ఒప్పుకో అని చెప్తే వీళ్ళందరూ కలిసి నన్ను ఒప్పిస్తే సరే అనేసి నేను కేసులు కూడా వాపస్ తీసుకున్నాను సార్. తీసుకుంటే అక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే లేదమ్మా నీ భర్త 2వ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సర్వీస్లో ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వమమ్మా, మీరు వెళ్ళి బయట సెటిల్మెంట్ చేసుకుని ఆమెను ఇచ్చిపెట్టి వస్తే ఎవరైనా ఒకళ్ళు ఉంటే జాబ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. ఇక నేను అప్పటి జాబ్ పోయినప్పటి నుంచి మా అత్త, మా మామ, నా భర్త వీళ్ళందరూ నిరాశమైన సార్. ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టడం, నా పిల్లల సామాన్లన్నీ బయట వేయడం. అయితే నేను డీవీసీ వేసుకున్నా సార్. మళ్ళీ
సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో జంగమయ్యగుట్ట క్షేత్రంలో గురు గంగాధర మహాస్వామి జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ప్రధానంగా గోపూజ, ద్వారపూజ శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి నిర్వర్తించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆశీస్సులను అందజేశారు. అలాగే ఆశ్రమం 30వ వార్షికోత్సవం కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, అర్చకులు పాల్గొన్నారు. లేకపోతే నాకు చెప్పాను అపకారం ఉన్నప్పుడు. ఈరోజు ఈ కార్యక్రమం చేయలేదు, కొత్త కార్యక్రమం కదా అని మేము అనుకున్నాం. ఈ కార్యక్రమము ఎందుకంటే తెలియదు, సామాజికంగా ఆశ్రమాల కార్యక్రమాలు చేయడం వేరే, ఈ రాజకీయపరమైనటువంటి సన్మానం సంబంధించింది చాలా మంది కొందరు కొత్త వాళ్ళని కూడా పిలిచినాం ఈ కార్యక్రమాన్ని సన్మానానికి. మాకు అంచనా తెలుస్తలేదు ఎట్లా అవుతుంది అంటే రోజు రోజుకు యొక్క గురు గంగాధర మహాస్వామి యొక్క ఈ ఆశ్రమ వ్యవస్థ గురించి కాదు, ఆయన తపస్సు ఇన్ని రోజులు కనబడలేదు కానీ ఇప్పుడు పెరుగుతున్నది. మనం చాలా మంది ఉండాలనే ఉద్దేశం, ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులు ఈ సంగారెడ్డి ఒకలే లేరు, ఇక్కడ సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, తర్వాత ఇక్కడ మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట దాకా కూడా వచ్చినారు. వికారాబాద్ జిల్లా నుంచి కూడా వచ్చినారు. ఒక జిల్లా నుంచి కాదు, 6-7 జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చినారు. గురు పేరు మీదనే కార్యం చేయాలి. ఎందుకంటే గురు గ్రామ సర్పంచ్ గారు సిద్ధంగా ఉండాలి. ఇట్లా కొడితే అంతకంటే అద్భుతంగా శబ్దం అనిపిస్తుంది. ఒక్కసారి తర్వాత అమృతప్ప సూరారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పేరు నమోదు చేయించకపోతే అక్కడ చేయించండి. వారికి పూజ గురువర్యులు గురు గంగాధర మహాస్వామి గ్రామం అంజన్న నిర్మించబడుతున్నటువంటి ఏదైతే మందిరం లోపల శివలింగ స్థాపనకు సంబంధించిన అక్షరాల 51,000 రూపాయలు ఈ సభా వేదిక పైన అప్పగారికి మాట లేకపోతే నాకు చెప్పాను అప్పగారు ఉన్నప్పుడు. ఈ రోజు ఈ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించబడింది. కొణిజర్ల గ్రామం నుంచి అంజనాపురం గ్రామం వరకు సీనియర్ కార్యకర్తలు సిపిఐ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు ఎర్రబాబు 18వ తేదీన ఎర్ర జెండాకు 100వ సంవత్సరోత్సవం సందర్భంగా జరగబోయే బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతున్నారు. ర్యాలీలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, మండల సెక్రటరీ స్వర్ణ రమేష్, శ్రీను, పాపకంటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026లో భాగంగా భద్రాచలం రవాణా శాఖ కార్యాలయంలో ఎంబీఏ వెంకట పుల్లయ్య రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయని హెచ్చరించారు. అనంతరం నిర్వహించినటువంటి వాహన తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఒక వాహనాన్ని సీజ్ చేశారు. మనకి ఏదైనా జరిగినా మన కంట్లో మనమే ఏళ్ళు పొడుచుకుని మన పిల్లలు మనమే పాటు చేసుకుని వాళ్ళు ఎవరైనా గుర్తి వాళ్ళు ప్రాణాలతో మన తిరగానే పిల్లల జైల్లోకి మన పెద్దవాళ్ళ జైల్లో పోయే పరిస్థితి. ఓకేనా? రైట్. అయితే డ్రైవింగ్ విషయంలో సార్ చాలా చక్కగా చెప్పాడు. పాయింట్స్ కూడా అవి మనమందరం కూడా తప్పకుండా మనం వాటిని ధరించాలా. బ్రేక్ చేసి ఇట్లాంటి చూసి వెళ్ళడం అనేది నేర్చుకున్నాను. వాళ్ళకి కూడా సార్ ద్వారా నేను నేర్చుకోవాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు అవగాహన తరగతులు నిర్వహించుకుంటూ ఇది డ్రైవర్లకి, ఇది వాహనాల డ్రైవర్లకి, విద్యార్థులకు
పౌరులకు అవగాహన కల్పించడం జరుగుతుంది రోడ్డు ప్రమాదాల నివారణ కోసం. అదేవిధంగా రోడ్డు మీద వాహనాలని చెకింగ్ చేసి వాటిలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే, అనగా సరైన ప్రపత్రాలు లేకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకపోయినా, 4 వీలర్స్కి అయినట్టయితే బ్లాక్ కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున జనవరి 8వ తేదీన భద్రాచలం పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఇప్పటికీ విద్యార్థులు ట్రిపుల్ రైడింగ్ వేసుకుని విద్యార్థులకి ఏం కాగితాలు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామ శివార్లో ప్రభుత్వ భూమిని మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు కొలగాని అనిల్, మాజీ అధ్యక్షులు సాయిమల రాజు ఆరోపించారు. శ్రీనివాస్ తల్లి గంగమ్మ పేరుతో ఉన్నటువంటి భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మించారని, నగునూరు గ్రామ అభివృద్ధి కోసం మంజూరైనటువంటి నిధులను తన సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తన ఫామ్ హౌస్ వ్యవసాయ భూములకు సీసీ రోడ్లు వేసినట్లయితే జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను ఎప్పటికీ ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు సమగ్ర విచారణ జరిపి నిధుల దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధికి నిధులను తిరిగి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కొలగాని అనిల్, తిగులకొట్టపల్లి ప్రస్తుత 2వ డివిజన్ ఇన్ఛార్జ్. నేను గత కొన్ని రోజులుగా కొన్ని కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 50 లక్షల నిధులు దుర్వినియోగం, అది MGNREGS ద్వారా నగునూరుకి గ్రామానికి శాంక్షన్ అయినాయి. ఆ నిధులను కాస్త స్థానికంగా మా తిగులకొట్టపల్లి 1వ డివిజన్ మాజీ బీజేపీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ తన సొంత ఫామ్ హౌస్ కోసం ఆ నిధులను రోడ్డు వేసుకొని దుర్వినియోగం చేశారు. ఆ నిధులను ఆ గ్రామానికి కేటాయించడం జరిగింది. ఆ నిధులు ఉపాధి హామీ నిధులు. ఆ ఉపాధి హామీ నిధులను ఇతను రాత్రికి రాత్రే ఒక 5-6 గంటలనే ఆ రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ నిధుల కోసం మేము ఆర్టీఓ ద్వారా ఇంటర్వ్యూని తీసుకున్నాము. వాస్తవంగా నిధులు మేము అనుకున్నాం అవి సొంతంగా అతని సొంత నిధులు కావచ్చు, ఇది ప్రభుత్వ నిధులు కాదు, అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదు అనుకున్నాం మేము. సాయిల రాజు, నగునూరు గ్రామం మాది. నేను మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు జరగబోయే ఈ ప్రెస్ మీట్ ఏంటంటే, ముఖ్యంగా మొన్న 15 రోజుల నుంచి మా ఊరి గ్రామం పేరు చెప్పుకొని 50 లక్షల నిధులు కాజేసిండ్రు. ఒక్క కార్పొరేటర్ కొలగాని శ్రీనివాసే 50 లక్షలు కాజేసిందంటే కరీంనగర్లో ఎంత అవినీతి జరుగుతుంది. బీజేపీ పార్టీ నుంచి 50 లక్షల నిధులు, ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 50 లక్షలు. ఉపాధి పని అంటే ముఖ్యంగా 100 రోజుల పని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు 20 సంవత్సరాల క్రితం పని లేని వారికి, బీద వారికి 100 రోజులు ఉపాధి కల్పించే పని అది. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే 50 లక్షల నిధులు గోల్మాల్ జరిగిన ఒక్క కార్పొరేట్ ద్వారానే. అంటే 50 లక్షలకు ఎంతమంది పనిచేయాలి? ఇప్పుడు ఎంతమంది పనిచేశారు? గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ సంజయ్ నగర్ నుండి సత్యనారాయణ కేఫ్ వరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. 13 లక్షల రూపాయల నిధులతో చేపట్టినటువంటి ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలో మౌలిక వసతులు అందించే పనులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర్ సహకారంతో డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఏఈ దివ్యజ్యోతి, నాయకులు మేకల రామయాదవ్, అలాగే పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ కోకట్పల్లి నెక్సస్ మాల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త థీమ్తో ముందుకొస్తోంది.
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎక్స్ట్రీమ్ రియాలిటీ పేరుతో డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే సాంకేతిక సమూహాన్ని ఏర్పాటు చేసినట్లుగా డీజీఎం మంగేష్ దేశ్ముఖ్ తెలియజేశారు. నా పేరు నరేష్. నెక్సస్ హైదరాబాద్ మాకు వచ్చి కేబీహెచ్ దగ్గర ఇక్కడ ప్లే జోన్ ఉంటే ఫస్ట్ ఇంటికి వచ్చాము. చాలా బాగుంది గేమ్. వాచ్ కాదు, వాళ్ళు టచ్ చేయడము, అది ఎక్స్ప్లోర్ అవ్వడము విజువల్గా, సో అది మెయిన్గా బాగుంది. ఫిజికల్ ఉండడం వల్ల వాళ్ళకి స్వెట్టింగ్ కూడా అనిపించింది. చాలా బాగున్నాయి గేమ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ రీజనబుల్ ప్రైస్, ఫుల్ ఫన్. You have never experienced this? Yeah, no, actually I never experienced this because all games in one place. Okay. And this is for adults also? How? Yeah, I mean especially VR is for adults. Okay. VR చాలా బాగుంది. ఎస్పెషల్లీ పారాగ్లైడర్ అది అడల్ట్కి చాలా బాగుంది. నెక్స్ట్ అదర్ VR గేమ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. వెళ్దామన్నారు. ఎలా ఉంది ఓవరాల్గా? ఓవర్గా చాలా బాగుందండి. ఫుల్ ఫన్ ఉంది. మెయిన్గా వీళ్ళకి స్క్రీన్ అవుట్ ఆఫ్ స్క్రీన్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీస్ బాగుంది. పిల్లలకి అందరికీ బాగుంటుంది. పిల్లలందరికీ వీళ్ళు కూడా వాడే గేమ్స్. నా పేరు హేమేష్. చాలా బాగుంది. టైల్స్ది అవన్నీ చాలా బాగుంది. ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారు? అక్కడ ప్లాస్టిక్ది చాలా బాగుంది. రంగులు శాండ్ కూడా ఎక్కడ విఆర్ కూడా చాలా డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ హోల్ గేమ్ కూడా చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B5 News.